భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వవసునామ ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక ఈనాటి కార్యక్రమంలో మనకు ఉగాది యొక్క విశిష్టతను తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మిక గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్య గారు మనతో ఉన్నారు. మరి అమ్మతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. నమస్తే. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అలాగే భక్తి టీవీ వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అమ్మ ముందుగా ఒక చక్కటి కీర్తనతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అలాగే ఈ పండుగయే అమ్మ యొక్క వైభవం కనుక అమ్మని స్తుతిద్దాం. జననీ జననీ శుభకారిణీ జననీ 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 శుభకారిణీ జననీ జగత్కారిణి పరిపూరణి పరమేశ్వరీ జననీ సత్యస్వరూపిణి జననీ ధర్మసంవర్ధిని జననీ శాంతస్వరూపిణి జననీ ప్రేమప్రదాయిని జననీ దివ్య ప్రేమ ప్రదాయిని జననీ 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 శుభకారిణీ జననీ జగత్కారిణీ జననీ శుభకారిణీ జననీ. ఆహా, ఎంత అద్భుతంగా పాడారమ్మా, ధన్యవాదాలు. ఇక అమ్మ, విశ్వవసునామ సంవత్సరం, ఈ సంవత్సరం మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. అసలు ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలంటారు? అసలు మన సంప్రదాయంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పండుగగా, అంటే చైత్రమాసంతో మొదలయ్యేటువంటి ఈ పండుగ అత్యద్భుతమైనటువంటి ఒక వేడుకే కాకుండా ఇట్ హ్యాస్ మెనీ సైంటిఫిక్ రీజన్స్. మామూలుగా మనం సంవత్సరం అంటే జనవరి జరుపుకోవటం అనేది దాంట్లో పెద్ద సైన్స్ ఏం లేదు. కానీ మన ఋషులందరూ కూడా వాళ్ళు దర్శనం చేసి, ఋషి అంటేనే చూపుగలవాడు కాదు, చూపగలవాడు. అంటే ఆయన ఏది చూశారో అది మనకి చెప్పారు. మన నడవడికి అంతా, అంటే మన పడికట్టు అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే నక్షత్ర గమనం మీద ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ దర్శనాన్ని ఈ శరీరానికి, ఎందుకు ఈ శరీరం అనంటే శరీరమే ధర్మానికి ఒక సాధనం. ఏ ధర్మాన్ని ఆచరణ చేయాలో దానికి ఒక సాధనమే ఈ వెహికల్. కాబట్టి దీన్ని ఎలా పరిపుష్టం చేయాలి? మొట్టమొదటిగా అంటే దేహం లేకుండా ఏమీ చేయలేం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. వాడు సనాతనుడుగా ఇక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒక శరీరం కట్టుకొని ఉన్నాడు. మరి ఈ శరీరానికి కావలసిన పుష్టి ఎక్కడి నుంచి రావాలి అని అంటే అమ్మ యొక్క ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి ద్రవ్యాల ద్వారా రావాలి. అంతేకాని మనం ఎక్కడి నుంచో కెమికల్స్ రూపంగా మనకి రావడానికి వీలు లేదు. అంటే ప్రకృతి శుద్ధంగా అవి సేవించినప్పుడు మన ఎదుగుదల కూడా అంతే బాగుంటుంది. ఎందుకు అలాగా అనంటే అమ్మ వెలుగును చూపించటానికి వచ్చింది. మనందరికీ వెలుగుని చూపించడానికి ఆమె వచ్చింది మొట్టమొదట. మనమేమనుకుంటాం, మనమే చూస్తున్నాం వెలుగని. కాదు, ఆమె క్రిందికి రావడానికి, అంటే సృష్టిని ప్రారంభించడానికి కారణమే మనందరికీ కూడా వెలుగుని చూపించడానికి. మరి మొట్టమొదటి వెలుగుని చూసింది ఎవరు అంటే అమ్మే చూసింది. అమ్మని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమెని కొంచెం మెల్లగా మచ్చిక చేసుకుని, ఎందుకంటే అయ్య దొరకడు మనకి, ఆమెను మెల్లగా మచ్చిక చేసుకోవాలి. ఎలా అనంటే శరీరం యొక్క దృఢత్వాన్ని పెంచుకుంటూ.
అంటే దివ్య ఔషధాలతో కూడినటువంటి మనకు షడ్రుచులతో ఉన్నటువంటి పదార్థాల ద్వారా మనకు కావలసినటువంటి ఔషధాలన్నీ కూడా దాంట్లో ఉండడం వల్ల ఈ శరీరానికి కావలసిన పుష్టి వస్తుంది. ఎందుకు ఈ శరీరాన్ని పుష్టి చేయాలి అనంటే మ్యాటర్ ఈజ్ యాజ్ డివైన్ యాజ్ స్పిరిట్, బికాస్ ద మ్యాటర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది స్పిరిట్. ఇది నేను ఇంగ్లీష్లో చెప్పినా ఇదే బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్తాను. ఎందుకనంటే పదార్థములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటనంటే ఈ పదార్థం ద్వారానే అక్కడ ఉన్నటువంటి వెలుగును తెలుసుకోవడానికి అవకాశం ఉంది, లేకపోతే లేదు. ఎందుకనంటే పదార్థం కూడా భగవానుడే, పదార్థంలో ఉన్నటువంటి కదలిక కూడా భగవానుడే. దాన్ని తెలియటానికి ఋషులందరూ మనకేం చెప్పారనంటే మన నక్షత్ర గమనం ద్వారా చేసేటువంటి ఒకానొక ప్రక్రియని చాలా సునిశ్చితంగా పరిశీలించారు. ఎలా అనంటే ప్రకృతి ద్వారా. ఈ ప్రకృతి ఎప్పుడు ఎలాంటి మార్పులకు లోనవుతుందో, ఇప్పుడు చూడండి ఇది మనకి స్ప్రింగ్ వసంతకాలం. ఈ వసంతకాలంలో చెట్లన్నీ ఆకులు రాలిపోతాయి, పూలు ఉంటాయి. వాట్ అ బ్యూటీ! ఎంత అందంగా ఉంటుంది అట్లా చూడటం కూడా. మనకి ఆకు లేకపోయినా కూడా ఆ మోడుగా ఉన్నటువంటి వాటికి పూలు చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. అంటే ఈ వసంతకాలంలో వచ్చేటువంటి ఆ పులకరింత అంటే మైమరిచిపోతోంది అమ్మ అక్కడికి చేరడానికి. సృష్టి అంతా కూడా అయ్యని చేరడానికి ఒక పులకింత వచ్చినటువంటి సందర్భమే ఈ వసంతకాలంలో వచ్చేటువంటి చైత్రమాసంలో మనం జరుపుకునేటువంటి సంవత్సరాది ఉగాది. అందుకే అది మొట్టమొదటిది అని చెప్పటం, యుగానికి ఆరంభం అని చెప్పటం. ఇంకా చాలా ఉన్నాయి, శాలివాహన శకం మొదలైంది ఇత్యాదులన్నీ. ఇది కాక ఎలాగ పదార్థము వెలుగుగా మారాలో ఈ పండుగ మనకి అన్ని రకాలుగా చెప్తుంది. అంటే శరీరం యొక్క పరిపుష్టిని, ఆరోగ్య పుష్టిని ఎంత బాగా ఇస్తుందంటే చాలా బాగా ఇస్తుంది. మనకు తెలియదు, అది అట్లా ఉంటుందని కూడా మనకు తెలియదు, ఇలా చెయ్యాలి అని కూడా మనకు తెలియదు. ఎలా చెప్పారు వీళ్ళు అనంటే ఒక్కొక్క పదార్థం కలిసినప్పుడు దానికి ఒక రకమైన రుచి వస్తుంది. మన నాలుక ఒక 6 రుచులు మాత్రమే తెలుసుకోగలదు, మిగతా రుచులు పెద్దగా తెలియదు, అన్ని కాంబినేషన్సే. ఇంకా దీన్ని ప్రత్యేకంగా 6 రుచులుగా చెప్పడానికి కారణం ఏంటనంటే 6 రుచులు మన జీవితంలో వచ్చేటువంటి అనేక సందర్భాలు, దాన్ని మనం ఎలాగ స్వీకరించాలి. అవేవి కండిషన్ కాదు, మనల్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి, అంటే మనల్ని ఇంకొంచెం ఎవాల్వ్ చేయడానికి, అంటే మన పరిణామ దశని ఇంకొంచెం డిగ్రీ బెటర్ అవ్వాలిగా. అలాగే ఉంటే ఎలాగూ 360 డిగ్రీలకి రావాలి మనం, అంటే పూర్ణం అవ్వాలి మనం. పూర్ణం అవ్వాలి అని అంటే పూర్ణమైనది ఏదో దాన్ని ఆశ్రయించాలి. ఏది పూర్ణము అనంటే ప్రకృతి పూర్ణంగా ఉంది. ఈ ప్రకృతి నుంచే మనం ఆ పూర్ణాన్ని చేరుకోవడానికి ఇచ్చినటువంటి ఒకానొక సందర్భమే ఈ పండుగ. ఈ పండుగలో ఒకటి ఎప్పుడు మనం మిస్ అవుతూ ఉంటాము, అదే ధ్వజం, జెండా, కాషాయపు జెండాని ప్రతి ఇంటిపైన కూడా ఎగరవేయటం అనేది ఎందుకో మర్చిపోయారు. అది ఈ పండుగ రోజున మనం చెయ్యాలి. దానికి చాలా గొప్ప విశేషం ఉంది. ఎందుకంటే ధ్వజం ఎగరేసాము అని అంటే అది విజయానికి సంకేతం కదా. మరి మనం ఈ సంవత్సరాన్ని శుభప్రదంగా అంటున్నాము, ప్రణాళికాబద్ధంగా నడపాలని చాలా ప్రణాళికలు వేసుకుంటున్నాం, ప్లాన్స్ అన్నీ వేసుకుంటున్నాం. ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఇవన్నీ వేసుకుంటున్నాం. మరి విజయం ఎలా రావాలి అంటే ఒక ధ్వజం మనం ఎగరవేయాలి. ఆ ధ్వజాన్ని ఎగరేసేటువంటి సందర్భాన్ని విజయానికి సంకేతం కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసేటువంటి పనులలో శుభము విజయమే ఉండుగాక అని అమ్మ మనకు డైరెక్ట్గానే ఆశీర్వదిస్తోంది. ఇది ఇండైరెక్ట్గా ఉంది. చాలా బాగా వివరించారమ్మా. అయితే ఈ సంవత్సరం విశ్వవసు అంటే ఏమిటి, అసలు దాని అర్థం ఏమిటంటారు? ఉదార చరితానాం వసుదైక కుటుంబకం అంటుంది వేదం. అంటే మనం అందరం ఎంతమంది ఎన్ని ఇళ్ళు రకరకాలుగా కట్టుకుని ఎక్కడ సపరేట్గా ఉన్నా కూడా మనకు ఉండేటువంటి ఒక అవకాశం ఏమిటి అని అంటే విశ్వభావన. అంటే ఇది కొంచెం అనేటువంటిది కాకుండా ఈ విశ్వం అంతా కూడా వ్యాపించినటువంటి వాడు, అంటే వ్యాపించినదంతా కూడా అన్నమాట. అంటే ఏదైతే వ్యాపించి ఉన్నదో అది పరమాత్మ అని దాన్ని మనం ఇంకొంచెం బెటర్గా
సాధన చేయటానికి, అంటే యోగపరంగా ఇంకొంచెం బాగా అవ్వడానికి విశ్వాత్మ భావన రావాలి. ఈ విశ్వాత్మ భావన ఎలా వస్తుంది? అమ్మతనంతో వస్తుంది. ఒక రామకృష్ణ పరమహంస, ఒక మొన్న మాస్టర్ ఈకే, లేకపోతే ఇంకా మహాత్ములు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏ భావంతో ఉన్నారు అనంటే అమ్మ భావంతో ఉన్నారు. ఎందుకని అమ్మే భావంగా ఉన్నారు అనంటే అమ్మ మాత్రమే ఆ వాత్సల్య భక్తిని స్పృశించగలదు. ఎన్నో నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, అందులో వాత్సల్యం లేదు. వాత్సల్య భక్తి చెప్పలే, ఎందుకు చెప్పలేదో తెలియదు మనకు. కానీ ఆ వాత్సల్య భక్తి అన్నిటికంటే పైన ఉన్నది. అంటే వత్సము అంటే దూడ. ఆ దూడ చూడండి, వాళ్ళ అమ్మ వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వత్సం దాని వెనకాల, అమ్మ వెనకాల వెంబడించి ఉండటం అనేది ఎప్పుడైతే అమ్మ భావంలో వస్తుందో అది అంతా వ్యాపించి ఉన్నటువంటి అమ్మతత్వాన్ని తెలియచెప్పడానికి ఒక గొప్ప మాట కదా. విశ్వవ్యాప్తము వసుదైక కుటుంబకం అనే ఒక గొప్ప స్పిరిట్ని, ఒక శుద్ధమైన చైతన్యాన్ని అమ్మతనంతోనే ప్రతి ఒక్కరికి రాగలదు. మనం ఇంకెన్ని పేర్లతో పిలిపించుకున్నా అంత బాగుండదు. అమ్మ అనంగానే ఎక్కడ లేని మొత్తం అంతా నేనే కదా అనే భావం వస్తుంది. ఇంకొక పిల్లవాడు కూడా ఎవరు పిల్లవాడు, నాకు పుట్టపోతే పిల్లవాడుగా అట్లేం కాదు. ఎవరు పొట్టన పుట్టినా వాడు నా పిల్లవాడే. ఇది విశ్వాత్మ భావన. ఇది అమ్మతనంతో మాత్రమే కూడును గనక ఈ సంవత్సరం చాలా గొప్ప విశేషమైనది. ఎందుకు అంటే మనకు ఆ భావన రావడం కోసం, మనం ఇంకొంచెం బెటర్ డిగ్రీకి వెళ్ళడం కోసం అమ్మ మనకిచ్చినటువంటి ఇది వసునామ సంవత్సరం ఉగాది. మనం అందరం కూడా విశ్వప్రేమను అలవాటు చేసుకుందాం. అమ్మ కార్యక్రమంలో మరొక కీర్తనను విందాం. ఈ వసంతకాలంలో వసంతలాటం మనకు తెలుసు. మొన్న హోలీ ఆడాంగా మనం అట్ట కాకుండా వసంతం అంటే క్రొత్తగా వచ్చేటువంటి ఒక పులకింతని చెప్పానే, దాన్ని పురస్కరించుకుని రెండు అర్థాలు ఇక్కడ. వసంతకాలము, వసంతము. వసంతం అంటే ఏంటి? మన జీవితంలో వచ్చేటువంటి ఒక ఆహ్లాదకరమైన, ఒక గొప్పదైనటువంటి ఒక ఉత్సవం లాంటిది ఏదైతే ఉందో వసంతం అంటాం కదా. దాన్ని అన్నమయ్య చాలా చక్కగా కీర్తన చేశారు. పులకల మొలకల పున్నమతోడని కూడే అలివేడి నీపతితో ఆడవే వసంతము. పులకల మొలకల పున్నమతోడని కూడే అలివేడి నీపతితో ఆడవే వసంతము. పులకల మొలకల పున్నమతోడని కూడే అలివేడి నీపతితో ఆడవే. మాటలు తీగెలు వారి మక్కువలు చిగిరించి మూటల కొద్దీ నవ్వులు మొగ్గలెత్తెను. వాటపు జౌవనానకు వసంతకాలము వచ్చే, వాటపు జౌవనానకు వసంతకాలము వచ్చే ఆటదానము పతితో ఆడవి వసంతము. పులకల మొలకల పున్నమతోడని కూడే అలివేడి నీపతితో ఆడవే. అలివేడి నీపతితో ఆడవే. బాగా పాడారమ్మా. కమ్మ, మనకు ఉగాది పండుగ అంటేనే మనం షడ్రుచుల సమ్మేళనం అని ఇందాక చాలా బాగా వివరించారు. ఉగాది పచ్చడి అంటే, ఈ ఉగాది పచ్చడి మనకు పురాణాలలో స్తుతించబడింది. అంటే దాని గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అప్పటి నుంచి ఉందంటారా అసలు? అప్పటి నుంచి మనకి ఈ సంప్రదాయం ఉన్నది. కాకపోతే కొంచెం మార్పులతో ఇప్పుడు మారి ఉండవచ్చేమో. ఏదైతే క్రొత్తదైన పదార్థమో ఈ కాలంలో వస్తుందో దాన్ని, అంటే అంతకు మునుపు కూడా వచ్చి ఉన్నప్పటికీ ఈ ఉగాది రోజునే ప్రారంభించాలి అనేటువంటి ఒక నియమం పెట్టుకున్నారు పెద్దలు. ఎందుకనంటే అందులో ఉండేటువంటి ఔషధులన్నీ మొట్టమొదటిగా ఈ శరీరానికి, అంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో మన జీవన శైలి ఉంది. పూర్వకాలం నుంచి కూడా మనం ఆయుర్వేదాన్ని ఎక్కువగా స్వీకరిస్తూ ఉండేవాళ్ళం. మనకి ఇంగ్లీష్ మెడిసిన్ తెలియదు అప్పట్లో. దాన్ని
క్రొత్తదిగా ఉన్నటువంటి దాన్ని, అంటే కారం కొత్తదిగా కొట్టింది, బెల్లం కొత్తదిగా చేసింది అన్నీ కూడా దాచిపెట్టేవాళ్ళు. అవి ఒకవేళ పాతవైనా కూడా ఔషధానికి చాలా మంచిది. ఎంత పాతదైతే అంత మంచిది. అలాగా దాన్ని వాడకుండా క్రొత్త సంవత్సరం రోజు మాత్రమే వాడుకోవడం అనేటువంటి ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్ ఈస్ ట్రూలీ సైంటిఫిక్. అది దాన్ని ఏమంటారు, మోసపోసి చేసినటువంటి పద్ధతి కాదు. దాంట్లో ఆ ఔషధాలు అలా కలపబడితే మాత్రమే వస్తుంది కాబట్టి మనం అలా స్వీకరించాలని చెప్పారు. ముఖ్యంగా ఈ నెలలో అంతా కూడా మామూలుగా అయితే చిగురు తినాలి. ఇది మన వేప చిగురుని కొంతకాలం తింటే అది ఔషధంగా ఇంకా బాగా పనిచేస్తుంది. మన వాళ్ళు అది చేదుగా ఉంటుందని తినరు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఆ చిగురు వేయకుండా ఆ పూతతో చేస్తున్నాం. ఆ పూతని మనం వేసుకుని చేస్తున్నాం. ఎందుకనంటే అందరికీ ఆమోదయోగ్యం. అంటే అది కూడా అందులోంచి వచ్చిందే, వేప చెట్టులోంచి వచ్చిందే కాబట్టి దానికి ఏమీ పెద్ద నియమం పాటించక్కర్లే, ఏదైనా పర్వాలేదు తీసుకోవచ్చు అనేది. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి, కష్టం కాబట్టి చిగురిని తీసుకోకుండా పూతను తీసుకుంటున్నాం. పూత కూడా ఏమిటి అని అంటే దానికి కూడా గొప్ప సంకేతమే. ఎందుకంటే అది పూర్తిగా విచ్చుకున్నటువంటి సందర్భం. అంటే మనం కూడా అలాగే పూర్తిగా వికసింపబడాలి అనే ఒక సంకేతంగా ఆ పువ్వుని మనం ముఖ్యంగా అందులో వాడుకోవడానికి కారణం. అమ్మ, మరి మన కొత్త సంవత్సరంలో కొత్త ప్రత్యేక కార్యక్రమంలో మరొక కీర్తన మా కోసం. నళినదళాక్షుని నామ కీర్తనము కలిగి లోకమున కలదొకటే. నళినదళాక్షుని నామ కీర్తనము కలిగి లోకమున కలదొకటే. ఇలనిదియే భజింపగ పుణ్యులు, ఇలనిదియే భజింపగ పుణ్యులు, చెలగి తలప సంజీవనియాయే. ఇన్నిట ఇంతట నిరవొకటే, వెన్ను నీ నామమే వేదంబాయే. ఇన్నిట ఇంతట నిరవొకటే, వెన్ను నీ నామమే వేదంబాయే. ఇన్నిట ఇంతట నిరవొకటే, ఇన్నిట ఇంతట నిరవొకటే. ఇక అమ్మ, ఉగాది పచ్చడిని వివిధ రకాల పాత్రల్లో చేస్తూ ఉంటారు అందరూ కూడా. అంటే అసలు స్వచ్ఛంగా అసలు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, దేంట్లో తయారు చేసుకోవాలి, మనం ఒకసారి ఇప్పుడు మీరు వివరిస్తారా? అలాగే. ముందుగా ఏం చేయమంటారు? మనకి అక్కడ ఉన్నాయి ఇక్కడ. ముందుగా ఏం చేయమంటారు నన్ను? ఆ కుండకి చక్కగా పసుపు రాసి ఒక బొట్టు పెట్టండి. ఓకే, మీరు ఏ బొట్టు పెట్టినా పర్వాలేదు. ఓకే. ముందుగా అయితే కుండలో చేసుకోవాలంటారా? ఏ పాత్రలోనే చేసుకోవచ్చు, కుండనే కాదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క సంప్రదాయం నడుస్తుంది. ఇక్కడ ప్రాంతంలో మనం చక్కగా కుండలో చేసుకుంటాం. అయితే కొత్త కుండలో పసుపు కుంకుమ రాసి దానికి వేపఆకు కూడా చుట్టి దాన్ని ఒక గౌరీ స్వరూపంగా, అమ్మ స్వరూపంగా ఉంచి నమస్కారం చేసుకుని మనం దాంట్లో అన్నిటినీ కలుపుకోవచ్చు. ఓకే అమ్మ, అయితే మొదలు పెట్టినా నేను పసుపు రాయినా? అలాగే. కొసరి పాడవే కోయిలా కొనసాగే కోరికలా, కొసరి పాడవే కోయిలా కొనసాగే కోరికలా, కొసరి పాడవే కోయిలా. కనువిందొనరించెను వని ఆమని మరలా వచ్చెనని, కనువిందొనరించెను వని ఆమని మరలా వచ్చెనని,
చల్లని చిరుగాలి వరదలా మెల్లగా నాయదను తాకే కొసరి 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 పాడవే కోయిలా. బాగుంది. చిన్నప్పుడు మీరు ఇలా పాటలు ఇలా పాడేవాళ్ళు. అంటే ఉగాది వచ్చిందంటే కోయిల పాట ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. అందాల ఆమని ఆనందదాయిని అరుదెంచినావటే అప్సరా కామిని అందాల ఆమని గండు కోయిల నీదో గళమందు పాడినది నిండు పండువ నీదు గుండెలో ఆడినది అందాల ఆమని ఆనందదాయిని అరుదెంచినావటే అప్సరా కామిని. బాగా పాడారమ్మా. ఇప్పుడు పసుపు కుంకుమ రాసేసాను. అవును, దాంట్లో మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు పోసుకోండి. కొంచెం చింతపండు నానబెట్టి గుజ్జుగా చేసుకుంటే ఆ గుజ్జుని మనకి ఎంత కావాలంటే అంత అందులో వేసుకుని మొదటగా చింతపండు తీసుకుని ఓకే కొంచెం చింతపండుని మనం నానబెట్టుకుని దాన్ని కొంచెం గుజ్జుగా తీసుకోండి. మీకు ఎంత గుజ్జు కావాలో అంత. ఓకే. సో ఇది ఎక్కువగా పులుపు ఉండాలంటారా? కొంచెం పులుపు ఉండాలి. మరీ ఎక్కువ అని కాకుండా అన్ని సమానంగా వచ్చేలాగా మనం చూసుకుంటాము. ఓకే. ఏది ఎక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు, అంతే. ఓకే అమ్మ, ఇప్పుడు ఏం చేద్దాం? బెల్లం వేయండి. బెల్లం చక్కగా సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకుందాం. బెల్లం చాలా చక్కదైన ఔషధం. మన పిల్లలకి ఐరన్ లేకపోతే ఒక బెల్లం మొక్క ఇచ్చి వాళ్ళకి ఐరన్ తొందరగా వస్తుంది. అందులో ఉప్పు కూడా ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. ఓకే. అట్లాగే మనకున్న ఆ తీపిని ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసేసుకుంటారు. అట్లా కాకుండా కూడా సమానంగా చూడండి. తర్వాత బెల్లం, ఉప్పు. ఓకే. ఉప్పు ఒక 2 స్పూన్స్ వేయమంటారా? ఎక్కువ కాబట్టి వేసుకుంటాము. చాలంటారా? అంతే. కారం సరిపోతుంది. అట్లాగే మనకున్న తేనె ఉందమ్మా. తేనె ఉంది. ఆ పువ్వు. ఓకే. వేప పువ్వు. ఓకే. అవన్నీ మనం చిన్న అంటే చక్కగా వచ్చిన మొగ్గలతో కూడా వేయచ్చు. ఆ వగరు అది కావాలి మనకి. చేదు వగరు అంతా కలిపి వేసేయాలి. ఓకే. 2 వేసుకోవచ్చు. ఈ నిమ్మ భక్షణం మనకి ఎప్పుడూ అవసరం. ఇది చాలా ఔషధం మనకి జీవితంలో. ఎప్పుడు వీలున్నా మనకు అలాంటి నిమ్మ భక్షణాన్ని రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. చాలా మంచిది. అట్లాగే మనకున్న ఆ మామిడికాయ ముక్కలు వేయమంటారు. తొక్కలు తీయకుండానే వేయాలి. ఎందుకంటే ఆ తొక్క మీద ఉన్న కొంచెం వగరు ఉంటుంది కదా, అది కూడా మనకి మంచి ఔషధమే. కాబట్టి మనం అవును. మామూలుగా అయితే పింద తీసుకుంటారు. పింద అయితే అంత వగరు ఉండదు కాబట్టి బాగుంటుంది. అలా కూడా చిన్న పింద చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తొక్కతో సహా వేసుకుంటాం. ఇప్పుడు మీరు దాన్ని చక్కగా చేతిలో తీసుకుని చక్కగా అన్ని కలిసేటట్టుగా ఇంకా చక్కగా కలపండి. ఓకే. సో షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఇప్పుడు మీ ఆధ్వర్యంలో చాలా చక్కగా చేసుకున్నాం. అయితే నేను ఇది కలుపుతూ ఉంటాను. పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు
ఈ వసంత మాసంలో గోవిందుణ్ణి అమ్మవారిని స్తుతిస్తూ ఎన్నో వేల పాటలు రాశారు, పాడారు కూడా. సో ఇది కలుపుతూ ఉంటాను, మీరు ఒక చక్కటి పాట సంకీర్తన పాడదాం. వాడల వాడల వెంట వసంతము, జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము, జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము. కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము, వలచూపు కలువల వసంతము. కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము, వలచూపు కలువల వసంతము. కొలికి మాట్లాడినదే కుంకుమ వసంతము, చలమున చల్లే నీపై జాజర జాజర జాజ. కొలికి మాట్లాడినదే కుంకుమ వసంతము, చలమున చల్లే నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము, జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము. వసంతానికి సంబంధించి అన్నమయ్య చాలా చక్కగా, అంటే ఒక్కటి వసంత ఋతువని, అలాగే జీవితంలోకి వసంతం వచ్చింది అని చాలా బాగా పాడారమ్మా. ఇప్పుడు మరి ఇది కలిపేశాను. నెక్స్ట్ ఇది నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం ఒకసారి చూపించి మనం అందరం దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల, ప్రసాదము అంటేనే అమ్మ దయ అని అర్థం. అమ్మ దయ ఇన్ని రకాల పదార్థాల ద్వారాగా వచ్చింది. మళ్ళీ ఏది అయితే ఆమె మనకు ప్రసాదించిందో అది మళ్ళీ ఆమెకి ఒకసారి చూపించి ఇవ్వటంలో అది ఒక కృతజ్ఞత. ప్రసాదం అనగా దయ అని అర్థము. అది ఆమెకు చూపించి మనం తీసుకోవటం ఏదైతే ఉందో అది కృతజ్ఞత. ఆ కృతజ్ఞతని మనం సమర్పణగా ఇచ్చాం కాబట్టి, శరణాగతి చేసి ఇచ్చాం కాబట్టి ఆమె అది ఆశీర్వదించి ఇవ్వటం ద్వారా అది పరమౌషధం, దివ్యౌషధం, సంజీవనిగా భావించాలి. మరి మనం తయారు చేసిన ఉగాది పచ్చడిని మీరు అన్నట్టుగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ముందు చక్కటి పాటతో అమ్మవారికి నైవేద్యంగా పెడదాం అమ్మా. సంకేతం అమ్మకి పెడదాం. అమరిగదే నేడు అన్ని శోభగులును, సమరతి చిన్నలు సతిని మేనా. అమరిగదే నేడు అన్ని శోభగులును, సమరతి చిన్నలు సతిని మేనా. చలపల చెమటలు చెక్కిళ్ళ, మొలకల నవ్వులు మొక్కిళ్ళ. చలపల చెమటలు చెక్కిళ్ళ, మొలకల నవ్వులు మొక్కిళ్ళ. గురుతగుణధరము గుక్కిళ్ళ, తరచగు వలపులు దక్కిళ్ళ. గురుతగుణధరము గుక్కిళ్ళ, తరచగు వలపులు దక్కిళ్ళ. అమరిగదే నేడు అన్ని శోభగులును, సమరతి చిన్నలు సతిని మేనా. అమ్మా, ఇప్పుడు నేను మీకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా ఇస్తాను. ఆరగించి కూచున్నాడల్లవాడే, ఆరగించి కూచున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే.
అన్ని పండగలకెల్లా ఉగాది పండగకి మన తెలుగు వారందరికీ కూడా ఎందుకంత ప్రాముఖ్యత అంటారు? యుగమునకు ఆరంభము మనందరికీ తెలిసిందే. అంటే కృష్ణుని నిర్యాణం అనంతరం మొదలైనటువంటి కలియుగం. అక్కడి నుంచే ప్రారంభమైంది కనుక యుగానికి ఆరంభమైనటువంటి రోజుని తప్పకుండా మనం ఏవేవో చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి అట్లా కాకుండా ఒక నక్షత్ర గమనాన్ని కూడా మనం అంతకు మునుపు చెప్పుకున్నట్లుగా నక్షత్ర గమనాన్ని అనుసరించి చేసేటువంటి ఒకానొక పండుగగా, అలాగే సంవత్సరానికి ఆరంభంగా ఉండేటువంటిది. దీనికి చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి, ఒకటని కాదు. శాలివాహన శకం స్టార్ట్ అవ్వటం, ఇంకా అనేక కథలు ఉండడం దీనికి రిలేటెడ్గా. ఇవి కాకుండా మనందరికీ ఏ సంవత్సరం అయితే మొదలవుతుందో, అంటే తెలుగువారి సంవత్సరం, ఇంగ్లీష్ వారి సంవత్సరం కాదు కాబట్టి తెలుగువారి సంవత్సరం కనుక, ఈ తెలుగువారి సంవత్సరానికి అయినది ఏదైతే ఉందో అది శుభారంభమై ఉన్నది. అట్లాగే మాసాలలో మొట్టమొదటిదైనటువంటి చైత్రమాసం, చైత్రం నుంచి మొదలవుతుంది మనకి నెలలు. కాబట్టి ఆ చైత్రంలో వచ్చేటువంటి వసంత ఋతువులో వచ్చేటువంటి ఈ ఉగాదిని మనం మొట్టమొదటి పండుగగా పరిగణించి చేసుకోవటం ద్వారా వచ్చేటువంటి ఏమిటయ్యానంటే సంవత్సరం అంతా కావలసినటువంటి ప్రణాళికల్ని వేసుకుంటాం. దాని ద్వారా విజయాల్ని సాధిస్తాం. సంవత్సరం అంతా అందరూ ఆయువు, ఆరోగ్యము, అభయము మెండుగా దండిగా నిండుగా ఉంటాయి అనేది అందరికీ ఒక సంప్రదాయంలో భాగంగా వచ్చేసింది. దానికి ఇంకా ఎన్నో మనం మాట్లాడుకుంటూ వెళ్తే కాలం చాలదు కనుక ప్రధానంగా ఏ సంవత్సరం అయితే మనం శుభకరంగా చేయాలని అనుకుంటున్నామో అది కృష్ణుడు మనకి అప్పుడే ఆశీర్వదించి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం, ఏ సంవత్సరం అయినా సరే చాలా శుభంగా నడవాలి అనేది. అలాగే విశ్వాత్మ భావన కూడా ఈ సంవత్సరం ఉండటం అంతకంటే విశేషమైనది. ప్రతి సంవత్సరం ఒక విశేషమే మనకు. దాని ద్వారానే మనకు కావలసిన పంటలు పాడి మనం చేసేటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, సేవ ఇత్యాదులన్నీ కూడా నడవడానికి అన్నిటికీ విజయాల్ని కలిగించేటువంటి మొట్టమొదటి పండగగా మన తెలుగువారు చేసేటువంటి ఈ ఉగాది అందరికీ శోభని, శుభాన్ని ఇవ్వాలని కోరుకుందాం. అమ్మ విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి చక్కటి కార్యక్రమాన్ని అమ్మవారి సమక్షంలో మనం చేసుకుంటూ ఉన్నాం. మా అందరి కోసం మరొక మంచి పాట. అట్లా నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. మంచి పాట పాడి వినిపించారు, ధన్యవాదాలమ్మా. ఇక ఉగాది పండగ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేదే ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం కూడా.
ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణం ఎందుకు మనము చేసుకోవాలి, అలాగే ఎందుకు శ్రవణం చేయాలి, ఈ సమయాన్ని అది ఎందుకు చదవాలంటారు? ఒక 5 పంచ అంగములతో కూడిందని మనందరికీ తెలుసు. తిథి, వార, నక్షత్రం, కరణం, యోగం. వీటన్నిటినీ కూడా అంటే ఎవరికి వారు దాన్ని చూసుకోవటం వల్ల, దాన్ని వినడం వల్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి కష్టం వస్తుంది, అదంతా ఒక జ్యోతిష్యం ముందుగా చెప్పడం అనంటే ఇది ఎంత దర్శనం. ఋషి తాను దర్శించిన దాన్ని అంటే ఆ జ్యోతిష్యాన్ని ఒక వేదంలో ఒక అంగంగా పరిగణించి ఈ మొత్తం అంతా కూడా ఎలా నడుస్తుంది, భూగోళంలో ఉండే నక్షత్రాలు, మిగతా రాసులు, గ్రహాలు, వీటన్నిటి యొక్క గమనం ఎలా ఉంటుందో అని చెప్పడం అనేది ఎంత గొప్ప పెద్ద సైన్స్. ఇది మనకు ఊహకు అందుతుందా, తెలుసుకోగలమా? ఎప్పుడు భూకంపం వస్తుందో చెప్పగలం, ఎప్పుడు ఏ సందర్భం బాగుంటుందో చెప్పగలం, ఏ ఘడియ, ఏ విఘడియ అంటే ఒక టైంని అంత చిన్నగా కూడా క్యాలిక్యులేట్ చేయటం అనేది, అంటే అంత సూక్ష్మంగా చూడటం అనేది ఎంత గొప్ప వైజ్ఞానికమైనటువంటి కోణం. దీన్ని అత్యద్భుతంగా మన జీవితంలో ఎలాంటి టైంలో ఏ ఏ పనులు చేసుకోవచ్చు. ప్రొద్దునే చేసిన పనులు అవ్వలేదనుకోండి, ఏం చెప్తారు? మధ్యాహ్నం నుంచి చేయండి అని చెప్తారు. మధ్యాహ్నం అవ్వలేదనుకోండి, ప్రొద్దున చేయమని చెప్తారు. అంటే వాళ్లకు, ఆ రాశి వాళ్లకు ఎక్కడి నుంచి అయితే ఘోరలు నడుస్తూ ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళకి అది బాగుండడం, బాగుండపోవడం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ పనిని అట్లా చేయటం వల్ల వాళ్ళకొక విజయం లభిస్తుంది అని చెప్పటం ఎంత దూరదృష్టి, ఎంత సూక్ష్మదృష్టి, ఎంతటి విజయాన్ని, మనందరికీ శుభాన్ని కలిగించేటువంటి ఒకానొక టైం ఫ్యాక్టర్ని దాన్ని డివైడ్ చేసి మనం ఎలా పని చేసుకోవాలో చెప్పటం. అందుకని అది అంత ముఖ్యం అని చెప్పడానికి గల కారణం అంటే అది వినడం ద్వారా ఒకటి మనం ఎటువైపు, ఏ దిక్కుకు నడవాలో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది. ఎందుకంటే ఏం చేయకూడదో చెప్పక్కర్లా, ఏం చేయాలో చెప్తే చాలు. మన వేదం ఏం చెప్పిందనంటే ఏం చేయాలో చెప్పింది తప్ప ఏం చేయకూడదో చెప్పలా. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏది బాగుంటుందో అది ముందుగానే కొంచెం తెలిసి ఉండి దాన్ని పని చేయటం వల్ల వాళ్లకు ఆ పని పూర్తి కావటం, వాళ్ళ జీవితంలో సంతోషం వెల్లివిరియటం, ఇది దాని ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఆ పంచాంగ శ్రవణాన్ని ఇంకా సూక్ష్మంగా ఇప్పటికీ కూడా దాని మీద ఇంకా చక్కటి పరిశోధన జరగటం అనేది చాలా ముదావాహం. అంతేకాకుండా మన జీవితాన్ని చాలా సుగమం చేస్తోంది ఈ పంచాంగ శ్రవణం. ఉగాది పండుగ సందర్భంగా, విశ్వవసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా ఈ ఉగాదిని ఎలా జరుపుకోవాలి అంటే ఏం చెప్తారు? విశ్వాత్మ భావనతో మనం అందరం కూడా చక్కదైనటువంటి యోగ సాధనని ఏర్పాటు చేసుకోవాలి. మొట్టమొదటిగా అందరూ ఈ యోగ సాధనని ఓంకారంతో మొదలుపెట్టి ప్రతిరోజు గాయత్రిని చక్కగా చేస్తూ ఈ సంవత్సరం పాటు మీరు ఓంకారాన్ని ప్రొద్దున్నే చేసుకుంటూ, అంటే ఓంకారం చేయటం కాదు, దాన్ని వినాలి. ఓంకారం చేస్తూ, ఉచ్చరిస్తూ దాన్ని వినడం. అప్పుడు మీకు దాని మీద ఉండే గ్రహణ శక్తి కొంచెం పెరుగుతుంది. అటు తర్వాత ప్రతిరోజు ఒక 11 సార్లు ఉదయము సాయంత్రము చక్కగా గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించండి. తద్వారా మీకు ఎప్పుడు ఏ పనిని ఎలా చెయ్యాలో గాయత్రి అమ్మ లోపల నుంచి మీకు ప్రచోదనాన్ని అందిస్తుంది. అంటే బుద్ధిని ప్రచోదింపచేస్తుంది. వెలుగు వైపు నడిపించడానికి ముందు మనం మన జీవితంలో కొంత కంఫర్ట్ని ఏర్పాటు చేసుకోవాలి, తప్పదు. అదేం పొరపాటు కాదు. అమ్మ మనందరికీ కూడా ఈ పండుగ ద్వారా చెప్పేది అదే. మీకు అన్నీ చాలా సమకూర్చి ఇచ్చా, దాన్ని ఉపయోగించుకుని భగవంతుడి దగ్గరికి చేరండి అని. అలా గాయత్రి మాతని మనం అందరం ప్రతిరోజు గనక ప్రార్థన చేస్తూ ఉంటే మనకున్నటువంటి రుగ్మత ఏంటంటే లేజినెస్, బద్ధకం. ఈ యుగానికి అధిదేవత ఏంటంటే బద్ధక దేవత ఒకటి ఉంది. ఆ బద్ధకం పోతే మిగతా విషయాలన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. బద్ధకం పోవాలి. అందుకని పెద్దలు మనకి గాయత్రిని చెప్పండి, ఓంకారం చెప్పండి, రామనామ శబ్దం చెప్పండి, లేదా నారాయణ శబ్దం చెప్పండి, పంచాక్షరి, అష్టాక్షరి ఏదైనా సరే దీన్ని చెప్పండి. మీ లోపల ఉన్నటువంటి ఆ బద్ధకాన్ని పోగొడుతుంది. అలాగే
రోగం లేకుండా చేస్తుంది అని చెప్పటం. అంటే ఒక సౌండ్ ద్వారా మనం భగవంతుడి దగ్గరికి చేరటం. ఇంకొకటి మనకుండేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలను సేవించడం వల్ల వచ్చే ఆరోగ్యం ద్వారా దృఢకాయం వచ్చినప్పుడు తప్పకుండా యోగ సాధన వైపే వెళ్తుంది. యోగాన్ని ఇవ్వటానికే పంచాంగ శ్రవణం, యోగం ఇవ్వటానికే పచ్చడి, యోగం ఇవ్వటానికే సంకీర్తనం, యోగం కోసమే ఈ మొత్తం మంచి శబ్దాలన్నీ. వీటిని వినటం వల్ల చక్కగా ముక్తి లభిస్తుంది. ఈ సంవత్సరం ఏం చెయ్యాలి అనే ప్రశ్న కంటే కూడా ఇది చెయ్యాలి అనేటువంటి నియమాన్ని పెట్టుకోవడం ద్వారా తప్పకుండా మీ జీవితంలో విజయమే కాకుండా యోగం వైపు నడవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. భగవానుణ్ణి అమ్మని కూడా మనం కోరుకునేది ఏమిటనంటే మా అందరిలో కూడా విశ్వవ్యాప్తమైనటువంటి ఒక చక్కదైన ప్రేమను సుస్థిరం చేయి. ముందు ప్రేమ కావాలి. ఆ ప్యూర్ లవ్ కాన్సెప్ట్ ఉండడం వల్లనే మనకు యోగం సిద్ధిస్తుంది తప్ప ప్రేమ లేకుండా కుదరదు. ఈ పండగ మనకు అపరిమితమైన అంటే ఎల్లలు లేనటువంటి ప్రేమను అందించింది. దీన్ని స్వీకరించి మనం అందరం కూడా ప్రేమమయంగా ఉండటం, చక్కగా మెలగటం, ఒకరి యందు ఒకరు ప్రేమతో మెలగటం, ఒకరి కోసం ఒకరు పని చేసుకోవటం, కోఆపరేషన్, కాంపిటీషన్ వద్దు మనకి, కోఆపరేషన్తో ఉండమనే మనకు వేదం చెప్పింది. కాంపిటీషన్ తర్వాత వచ్చింది. ఇలా మనం ఒక ప్రణాళికాబద్ధంగా చేయగలిగితే విశ్వవసునామ సంవత్సరం ఏదైతే ఈ నామం ఉన్నదో దానికి సార్థక్యం ప్రతి ఒక్కరి జీవితంలో అనుష్ఠించేటువంటి ఒక పద్ధతైన డిసిప్లిన్, డిటర్మినేషన్, డివోషన్ అంటాం కదా, వీటన్నిటినీ కూడా చాలా చక్కగా కూర్చగలిగేటువంటి సంవత్సరంలో మనం అడుగెడుతున్నాం. కాబట్టి ఆ సంవత్సరాన్ని ఇంత చక్కగా అంతా వ్యాప్తమైనటువంటి పరబ్రహ్మను అందరం కూడా దర్శనం చేస్తున్నాం. అందరం అదే గనుక నేను అది అని కాకుండా అదే నేను అనే భావాన్ని మనం అందరం కూడా ఈ విశ్వవసు నామాన్ని కూడా సార్థక్యం చేసుకోవాలి. మనం విశ్వవసు నామ సంవత్సరంలో అందరికీ ఆయువు, ఆరోగ్యము, అభయము, విజయము లభించుగాక, అందరూ కూడా క్షేమంగా ఉందురుగాక. ఆ వెంకటేశ్వరుడు అలమేలుమంగ అన్నమాచార్యుల వారి అనేక అనంత మంగళాశాసనాలు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచారి. పండగని మరి అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాలి అని అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఐకమత్యంతో సంతోషంగా జరుపుకోవాలని మీరు ఇందాక విన్నవించారు. అయితే అదే ఉద్దేశించి అన్నమాచార్యుల వారు చక్కటి పాటని రచించారు, స్తుతించారు, తందనాన అంటూ. చివరిగా మా కోసం ఆ పాట. అలాగే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. చండాలుడుండేటి సరి భూమి ఒకటే. చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ 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 తందనా.
అమ్మ, ఈ విశ్వవసునామ సంవత్సరం ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో మరి ఇక్కడికి విచ్చేశారు. చక్కటి గానాలని మాకు ఆలపించారు. అమ్మవారిని ఉద్దేశించి, అయ్యవారిని ఉద్దేశించి, అలాగే ఉగాది పండగ యొక్క విశిష్టతను, ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, అలాగే పంచాంగ శ్రవణం యొక్క విశిష్టతను, ఓవరాల్గా మొత్తం పండగని ఎలా చేసుకోవాలనే విశేషాలను మా అందరితో పంచుకున్నారు. అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా విశ్వవసునామ సంవత్సర ఉగాది ప్రత్యేక కార్యక్రమాన్ని. మరి ఈ ఉగాది మీ అందరికీ కూడా కిలకిల రావాలతో, అలాగే షడ్రుచుల సమ్మేళనంతో అందరికీ కూడా చక్కటి వసంతాన్ని, ఆనందాన్ని, అద్భుతాలను మరి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.